ఎస్ 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 మరొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా మనం డిస్కస్ చేయాలి. ఆ డిస్కషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవాళ అమలు చేసే పరిస్థితిలో లేదు. కేవలం వాళ్ళు మాటల ద్వారా ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళ్తారు అంటూ మనం మొన్న కూడా చూసాము. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా కూడా వైసీపీ జరుపుకునే ప్రయత్నం చేసింది. తద్వారా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి వివిధ కారణాలు చెబుతూ వాడికి దూరంగా జరుగుతోంది అన్నది ప్రభుత్వం మీద వైసీపీ వేసిన కీలకమైన ఒక ఆరోపణ. వాటిని పటాపంచలు చేస్తూ ఇప్పుడు సూపర్ 6లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో తల్లికి వందనం పేరుతో, గతంలో అమ్మఒడి పేరుతో ఉన్న సేమ్ దాన్ని తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, గతంలో కుటుంబానికి ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వస్తుంటే తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అంటూ గతంలో చేసిన హామీ ఏదైతే ఉందో దాన్ని తీర్చేందుకు, అది రేపే వాళ్ళ అకౌంట్స్లో క్రియేట్ అయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ఈ విమర్శలకు కానివ్వండి, ఈ ఆరోపణలకు కానీ తెరదించే ప్రయత్నం ఇవాళ కూడా ప్రభుత్వం చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే అమ్మఒడి అనే పేరుతో దాన్ని తల్లికి వందనమని మార్చడమే కాకుండా వాళ్ళు చెప్పినట్టుగానే దాదాపుగా 67 లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన డబ్బులను ఒకేసారి అకౌంట్లో వేసేందుకు అవసరమైన కార్యాచరణ కూడా పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం అయితే మనకు అనిపిస్తుంది. అదే సందర్భంలో ఇప్పటిదాకా వైసీపీ చెబుతూ వస్తున్న ఒకటే ఒక మాట, తల్లికి వందనాన్ని ఇప్పటికే ఎగ్గొట్టారు, ఆల్రెడీ 1 సంవత్సరం పోయింది అనే విధంగా మాట్లాడడంతో పాటు ఇంకా కీలకంగా అప్పుడు ప్రకటించిన చాలా సూపర్ 6లో ఉన్న మరికొన్ని హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 15 తర్వాత ఉచిత బస్సుకు సంబంధించిన కార్యాచరణ కూడా మొదలు కాబోతోంది అంటూ మొన్ననే ప్రకటించిన నేపథ్యంలో ఈ వైసీపీ పార్టీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో వాటిని ఒక్కొక్క దానికి సమాధానం చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళడం కానివ్వండి. గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన కార్యాచరణతో పాటు సంపద సృష్టికి కూడా మేము ముందుకు వెళ్తున్నాము, అభివృద్ధి కూడా అదే సందర్భంలో చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందా అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ విషయం పైన మా రిపోర్టర్ భార్గవ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి భార్గవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భార్గవ్, ఏదైతే మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు, అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఇచ్చే హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చుకుండా ఉండేందుకు చెప్పే కారణాలు సేమ్ ఉంటాయి అన్నది గతంలో చెప్తూ వచ్చింది. సో ఈ అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఇప్పుడు అందరికీ రేపు అకౌంట్లో డబ్బులు వేసే నేపథ్యంలో వీటన్నిటికీ సమాధానం చెప్తుందిగా మనం చూడొచ్చు అంటారా? అమ్మఒడి ఒక పేరుతో, అమ్మఒడి అనే ఒక భార్గవ్ మీ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి భార్గవ్. భార్గవ్ మీ ఫోన్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క తల్లికి కూడా రైట్ లక్ష్మణ్ గారి దగ్గర ఒకసారి వెళ్దాము. సార్, ఇవాళ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు వేయడానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వము కొన్ని ప్రశ్నలకు సమాధానంగా ఈ యాక్ట్ని ఏమైనా చేస్తుందా అన్నది ఒక డిస్కషన్ చేస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాము, చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తారు కానీ వాటిని అమలు చేయరు, అవి చేయకపోవడానికి కారణాలు వెతుక్కుంటారు. దానికి ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ అప్పులు తీర్చాలా, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఒక ప్రశ్న ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను చేయలేకపోతున్నాను, చేతులు ఎత్తేసారన్నది కూడా వైసీపీ ఆరోపణలో లేకపోతే దాని ప్రచారంలో తీసుకొచ్చింది. సో వాటికి సమాధానం చెప్పినట్టేనా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా అయ్యాయంటే ఓటు బ్యాంక్ కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాలకి లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చాడు, కొత్తగా సీఎం అయ్యాడు. ఈయన కాదు కదా, ఈయన 4 ఈయనకు అనుభవం లేదా? ఎన్నికల అంటే ఓట్ల కోసం ఏం చేశాడు? ఒకవైపు బీజేపీ కొన్ని హామీలను సమర్థించకపోయినప్పటికీ కూడా, వాళ్ళు వ్యతిరేకించినా కూడా తను విపరీతంగా 120, 130 హామీలు, 6 అంశాల మీద హామీలు చేసి కూర్చున్నాడు. అప్పుడు ఆయన అప్పుల్లో రాష్ట్రం నేను తెలియదా? ఎన్నికల ముందు ప్రకటించే ముందు అరే నేను అధికారంలోకి వస్తే నేను ఏ విధంగా వీటిని తీర్చగలుగుతాను, ఆర్థిక వనరులు ఎలా వస్తాయి, సంపద అనేది
24 గంటల సంపద సృష్టి అవుతుందా? కాదు కదా. హైదరాబాద్ నగరం ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇవాళ 60% రెవెన్యూ ఒక హైదరాబాద్ నగరంలో వస్తున్నది అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది కదా ఆలోచించాలా. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, కాలు లేదు, చూడు లేదు. అమరావతి రాజధానిలో ఇప్పుడు మొదలవుతున్నాయి. అవి పూర్తి కావాలా, పూర్తి అయిన తర్వాత అప్పుడు మొదలవుతాయి అభివృద్ధి అనేది. అక్కడ అప్పుడు నీకు సంపద సృష్టి మొదలవుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుందా? నీకు ఆలోగా ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? వాళ్ళ కేంద్రంలో బీజేపీ ఉంది, కూటమిలో ఉంది కాబట్టి నువ్వు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని కలుపుకున్నావు కాబట్టి వాళ్ళ నీకు వాళ్ళు చేయవలసినటువన్నీ కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇవాళ జనములో మాట్లాడగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అన్ని ఆగిపోయింది. ఇవన్నీ కూడా అప్పులు చేసి చేయాల్సిందే. ఇప్పుడు దాదాపు 6,000-7,000 కోట్లు రేపు వీళ్ళ పిల్లలకి ఇవ్వాలి, తల్లిదండ్రులు పిల్లల విషయంలో. ఎక్కడి నుంచి వస్తుందని అప్పు చేయాల్సిందే కదా. ఎక్కడుంది రెవెన్యూ? అన్ని అప్పులే చేస్తున్నాడు కదా. ఇప్పుడు సంవత్సరం లోపల ఎన్ని అప్పులు చేశాడన్నది వైఎస్ఆర్ లెక్కలు చెప్తున్నారు కదా. దానికి సమాధానం ఏం చెప్పడం లేదు. ఇప్పటికే 1,40,000 కోట్లు అప్పులు చేసేశారు, కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒకటి చెప్పి ఈ సంక్షేమ పథకాలను ఆపుతారు ఈ సంవత్సరం కూడా. సో దాన్ని అసంతృప్తిని వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేద్దాము అన్నది వైసీపీ ఒక స్ట్రాటజీగా చాలా మంది విశ్లేషిస్తారు. సో అదే జరుగుతుంది అన్నది అనుమానం. వాళ్ళు అవకాశం తీసుకుంటారు, విమర్శలు చేస్తారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీలు విమర్శించక ఎవరు విమర్శిస్తారు? విమర్శిస్తారు. కానీ నువ్వు పోనీ ఆలస్యంగానైనా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అయినా కూడా ఇప్పుడైనా తల్లిదండ్రులు అంటే అమ్మ తల్లి వందనం కింద ఇస్తున్నాడు అంటే ఒక రకంగా పోనీలే అని చెప్పి మనము అభినందించాల్సింది ఇప్పటికైనా. అలాగే మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సులో ఫ్రీ అన్నాడు, అది అమలు చేస్తే మంచిదే. పోయిన సంవత్సరమే చేస్తామన్నాడు, చేయలేకపోయారు. డేట్లు ప్రకటించి మళ్ళీ వాయిదా వేసి. అందువల్ల ఇప్పుడు జనంలో కూడా ఏమైపోతుందంటే మాట చెప్పి వాయిదాలు వేసుకుంటూ ఉంటే అసంతృప్తి అనేది పెరుగుతుంది. కార్యకర్తలకి జనం లేకపోయడానికి అవకాశం ఉండదు, తిడతారు ఇంటికి వస్తుంది. ఇప్పుడు రేపటి లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, నువ్వు కొన్ని అమలు చేయకపోతే, సమాధానం చెప్పలేకపోతే కార్యకర్తలపై ఓటు ఏమని అడుగుతారు? రేపు మొహాన్ని ఉమ్మేస్తారు. ఏవా చూడు జగన్మోహన్ రెడ్డి గారు నెలైతాను మాకు డబ్బులు వేసేవాడు, మేము హాయిగా డబ్బులతో ఏదో తిని ఉండేవాళ్ళము ఇబ్బంది లేకుండా, మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి నిలదీయరా? కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారు? రేపు ఎన్నికల్లో పని చేయలేరు, నాయకులు కూడా పని చేయలేరు, చదువుకుంటారు ప్రజలు. మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ తీసుకొచ్చిన ప్రచారం కూడా అదే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఒక ఇంటికి ₹1,00,000 వచ్చేది, ₹1,20,000 వచ్చేది, గతంలో సంవత్సరంలో మీకు ఇన్ని డబ్బులు వచ్చాయని చెప్పి దాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకునే ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ తల్లికి వందనం కనీసం ఇవ్వడం అన్నా ఒకటైనా జరిగింది కదా అనే దాంతో పాటు ఇది చేసామంటే మిగిలిన అన్ని కూడా చేస్తారు అని ఒక భరోసానో లేకపోతే అలాంటి ఒక సిగ్నల్ అయితే ప్రజలకు తీసుకునే ప్రయత్నం చేస్తుందనాలి. మీరు అన్నట్టు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒకటో రెండో మొదలైతే ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్లై అయ్యాయి కదా మరి చేస్తానంటున్నాడు, ఇది మొదలు పెట్టాడు చేస్తాడేమోలే అని నమ్ముతారు. అవి కూడా చేయకపోతే ఏదో తిరుగుతారు. అందువల్ల చేస్తున్నాడు, చేయని చూద్దాం. ఇప్పుడు అంత బటన్లు నొక్కి అంత సహాయం చేసినప్పటికీ కూడా 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు అంటే జనం మనసులో ఏముందో అన్నది తెలుసుకోలేకపోయాను నేను, నా మిస్టేక్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఒక మీటింగ్ లో. అవును, ఇప్పుడు డబ్బు ఇచ్చినా కూడా మరి ఎందుకు వేయలేకపోయారు వాళ్ళ ఓట్లు? అవును, 11 సీట్ల పరిమితం అయ్యారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అవును, ఒక ఊరిలో అనుకోండి, నేను ఎన్నికల సమయంలో ఒక ఊరికి వెళ్ళాను, ఒక అనంతపురం జిల్లాలో ఒక పల్లెలో. సరే మామూలుగా ర్యాండమ్ ఎలా ఉంటుంది ఓటింగ్ ప్రజలు ఏమనుకుంటున్నారని ఆ ఊర్లో చెప్తూ, ఆ ఊర్లో ఒక ఆయన వచ్చి కళ్ళు నమ్మడి నిలబడి ఏడ్చాడు. ఏమిరా అంటే ఎమ్మెల్యే పిఏ బెదిరించి 3 ఎకరాల భూమి ఎకరా 10 లక్షలు చేస్తే 2 లక్షలు ఇస్తాను రాజీవ్ చెప్పి బెదిరించి లేకుంటే ఊర్లోంచి నేను తరిమేస్తామని రాయించుకున్నాడు ఎమ్మెల్యే పిఏ. అవును, ఈయన ఆస్తులు ఎంత అంటే 100 కోట్లట. వాడికి ఏమీ లేదు ఒకప్పుడు ఎమ్మెల్యే పిఏ కాకపోతే. ఆ 4 సంవత్సరాలను 100 కోట్లు సంపాదించాడంటే మీ ఎమ్మెల్యే ఎంత సంపాదించుంటాడు?
కళ్ళ నీళ్ళు పెట్టి ఊరందరూ తెలిసే ఆ విషయం. అవును. అప్పుడు ఏం ఆలోచిస్తారు ఆ ఊళ్ళో వాళ్ళు? అరే రేపు ఇంకోసారి అధికారం ఇవ్వకపోతే. మన పిక్కుంటారు, ఈయన కొడుకు ఎందుకు ఓటేయాలనుకుంటారా అనుకోరా? Yes, yes. అవును. అక్కడ నువ్వు ఎన్ని డబ్బులు వేసినా కూడా భయం సృష్టించడం వలన, దౌర్జన్యాలు పెరగడం వలన ఓటర్స్ ఓటర్ మైండ్ లో నెగిటివ్ పడింది. వద్దు గెలవడానికి వీలేదని నెగిటివ్ Yes, sir. వేశారు. అవును. బయట చెప్పారు, లోన్లో నెగిటివ్ వేశారు. రైట్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పినది చాలా ఉన్నాయి నా దగ్గర. అవునవును. ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఎమ్మెల్యే దారిలో కూర్చు కొత్త ఇల్లు కట్టిన తర్వాత చూసి వాడు పిలిచి ఆ ఇల్లు నాకు ఇచ్చేవయ్యా, ఎంత ఇది? అది ఏమంటారు మన సినిమాలో చూసే ఈ రౌడీ మూకలాగా. మరి ఏం చెప్పాలి? రైట్. అలాంటి పనులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. బెదిరించి భూములు రాయించుకుంటున్నారు, ఆస్తులు రాయించుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. వీళ్ళకు కూడా అదే తెప్పబడతాయి అలాంటి పని చేసి. అలాంటి వాటిని నివారించకపోయినా వాటిలో కంటిన్యూ అయినా మీరు అన్నట్టు రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు చేసేటప్పుడు మీరు చేస్తే మీరు ఎందుకుంటారు, మళ్ళీ ఆయన వస్తుంది. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంటే చాలా విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం అనే పేరుతో ప్రారంభమైన ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఏవైతే ఇచ్చిన అన్ని హామీలను కూడా నెరవేర్చేంత వరకు ముందుకు సాగేందుకు అదొక మంచి స్టెప్గానే భావించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పెన్ పాయింట్. రేపటి పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.